సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి, ఉత్సాహంతో కూడిన సంతోష ధ్వనిలు. గెలిచిందంటే, క్రికెట్ గెలిచిందంటే ఎంత సంతోషమో కదండి. ఒక 6 రన్స్ కొడితే బౌండరీ దాటి వెళ్ళేటప్పటికల్లా వీడి క్యాప్ తీసి విసిరేస్తాడు, ఇంకోటి కోట్ తీసి విసిరేస్తాడు. ప్రస్తులో అవతలుడు ఇంకొక 10 రన్స్ ఎక్కువ కొడితే వీడు ఓడిపోతాడు. అయినా సరే అప్పుడు వచ్చిన థ్రిల్ ఏ విధంగా ఉంటుంది, సంతోషము భరించలేడు. మరి వారమంతా కూడా ఆయనకు రక్తంలో భద్రపరిచాడు. అనేక రకాల బలహీనత నుంచి ప్రభు తప్పించాడు, అనేక రకాల అనారోగ్యాల నుంచి తప్పించాడు. మన చుట్టూ ఆయనకు దేవదూతలు కావలి ఉంచి ప్రస్తులో ఆయన ఇచ్చిన క్షేమకరమైన దినములు బట్టి ఆయన సంతోషంతో ఆయన్ని స్తుతించొద్దా, ఆరాధన చేయొద్దా? సంతోషంతో. వెళ్ళకపోతే అమ్మ ఏమనుకుంటుందో, వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, వెళ్ళకపోతే మా ఆవిడ ఏమనుకుంటుందో అని కాదు. దేవుని సన్నిధికి వెళుతున్నామంటే వన్ షుడ్ హ్యావ్ జాయ్ ఇన్ దైర్ హార్ట్. హృదయ అంతరంగములోంచి సంతోషము, ఆనందముతో ప్రభుని స్తుతించాలి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడే సంతోషం ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడే ఆనందంతో. గుడికి ఆటపోతలకు వెళ్ళకూడదు. గుడికి ఆటపోతుందో తెలుసా? చాలామందికి తెలుసు. డ్రప్పులు కొట్టుకుని మరి ఆ మేకను లేదంటే గొర్రెపోతును తీసుకుని వెళ్ళేటప్పుడు అది ఇలాగ వెనక్కి లాగుతుంటుంది. వెనక ఆ డప్పులు పెట్టి దానికి అర్థమైపోద్ది, ఓహో కాసేపట్లో నేను అయిపోతాను. అది ఎలా వెనక్కి లాగుతుంటుంది. దాన్ని మెడకు తాడేసి గట్టిగా లాక్కొని వెళుతుంటాడు. అదనమాట గుడికి వేటపోతానే. ప్రస్తుతం ఏదైనప్పటికీ సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చామా లేదా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఉత్సాహ గానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయన్నే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ మాట చదువుతుంటే ఆయన మేపు గొర్రెలము అనేటప్పటికల్లా నా హృదయం ఎంతో ఆనందంతో నిండింది. ప్రస్తుతం అదే ఆనందము మీరు కూడా పొందాలి అన్నది నా తపన. ప్రస్తుతం నా హృదయము ఎంత ఆనందం పొందిందో అదే ఆనందము మీరు కూడా పొందాలి అన్నటువంటి తపన నాది. ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపే గొర్రెవా కదా? ఆయన మేపే గొర్రెవా కదా? ఎలా మేపుతున్నాడు ఆయన? కీర్తనలు 23లో చెప్తాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేశాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఓహ్ వాట్ ఏ గ్లోరీ. కీర్తనలు 23లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు ఎటువంటి షార్టేజ్ ఉండదు. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, గృహము ఉన్నా లేకపోయినా, దేర్ విల్ బి నో షార్టేజ్. ప్రైజ్ ది లార్డ్. నాకు లేమి కలుగదు. ఎందుకు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి శాంతికరమైన జలములు? మధ్యలో ఉంది ఎర్ర కార్పెట్. ఇది శాంతికరమైన జలములు అనుకుంటే, ఈ ప్రక్కనున్న గ్రీన్ కార్పెట్ పచ్చిక గల చోట్ల. ఒక్కసారి చూసుకుందాం దాన్ని. ఎస్, ఆ యొక్క పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నీకు ఎప్పుడు ఆహారం కావాలో తింటున్నావు, ఎప్పుడు నీళ్లు కావాలో తాగుతున్నావు, ఎప్పుడు తినాలో తింటున్నావు, ఎప్పుడు నీళ్లు కావాలో తాగుతున్నావు, ఎప్పుడు ఆహారం కావాలో తింటున్నావు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలములు. దానికి వ్యతిరేకము ట్రబుల్డ్ వాటర్స్. ట్రబుల్డ్ వాటర్స్ అంటే తెలుసా? కలకలు. ఏం కలకలు, ఏం బాగోలేదు. నేను చెప్తాను వినండి. ట్రబుల్డ్ వాటర్స్ అంటే సముద్రం ప్రక్కన నిలబడ్డారు, కెరటం వస్తుంది, నా కాళ్ళుకి తగిలి వెళ్ళిపోతే చాలు అని నిలబడతాము. వచ్చి ఇలా తగిలి వెళ్ళిపోద్ది. కాసేపు ఒక అరగంట కళ్ళు మూసుకొని నిలబడగలరా? అక్కడ ఒక అరగంట కళ్ళు మూసుకొని నిలబడగలరా? ఆహా ఎంత చక్కగా ఉంది సముద్రం. కళ్ళు మూసుకుని ఒక అరగంట. ఎప్పుడు ఏ కెరటం వచ్చి నిన్ను లాక్కెళ్ళిపోద్దో, ప్రయత్నాడు వచ్చి తగిలిందంటే అది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలాగవుద్దో తెలుసా?
రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా కోసుకొని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అడుగునున్న ఇసుక కట్ అయిపోద్ది. కట్ అయినప్పుడు నువ్వు వెనక్కి పడిపోతావు. ఒక్కసారి వెనక్కి పడ్డావా అంతే, వెళ్ళిపోతావు. దట్ ఈజ్ కాల్డ్ ట్రబుల్డ్ వాటర్స్. కలకలలు ఏవో చెప్తున్నారు. ట్రబుల్డ్ వాటర్స్. ఒక్క క్షణము యు విల్ బీ అవుట్. కానీ అలాంటి జలముల యొద్ద నేను నడిపించట్లేదు. ప్రస్తుతం బార్డర్లో ట్రబుల్డ్ వాటర్స్. ఎప్పుడు వచ్చి ఎవడు ఏమి కొడతాడో తెలియదు. సడన్గా ప్రైజ్ ది లార్డ్ సమస్యాత్మక జలములంట. ప్రైజ్ ది లార్డ్ సమస్యలు తెచ్చే జలములు. ఉద్యోగంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. స్టిల్ హీ లీడెత్ us. ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తుంటాడు? బిసైడ్ స్టిల్ వాటర్స్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాటర్ అలాగే ఉంటుందంతే. నీ మీదకి రాదు, నిన్ను లాక్కొని వెళ్ళదు. ఆ వాటర్ నీవు తాగడానికి అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క పచ్చిక గల మైదానము నీవు తినడానికి అందుబాటులో ఉంటుంది. ఏది నీకు హాని చెయ్యదు. ఓ హీ లీడెత్ మీ. ఆయన నన్ను బిసైడ్ స్టిల్ వాటర్స్. సో శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. మరలా కీర్తనలు 103లో 100 100లో ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆయన మేపు గొర్రెలము. యేసయ్యా నీవు నన్ను మేపావు ప్రభువా. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చింది మొదలుకొని నీవు నన్ను మేపుతూనే ఉన్నావు ప్రభువా. 10th క్లాస్ సర్టిఫికెట్తో నేవీకి వెళ్ళాను. శాంతికరమైన జలములు. 10 సంవత్సరం అయింది. బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. బయటకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగం లేదు. ఒక 9 నెలలు మాత్రమే ఉద్యోగం లేదు. అయినా సరే ఆ 9 నెలలు కూడా ఖాళీగా ఉంచలేదు. కాల్టెక్స్ హెచ్పిసిఎల్ స్ట్రైక్లో ఉంది. ఎవ్వరూ పని చేయట్లేదు. హెచ్పిసిఎల్ తాళం వేసేస్తారు, మూసేస్తారు. కలెక్టర్ గారు పేపర్లో ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఏ గ్రూప్ అయినా సరే ఇమ్మీడియట్గా కలెక్టరేట్కి రండి, మీకు జాబ్స్ ఇస్తాము. వెళ్ళాను, కలెక్టరేట్కి వెళ్ళాను. జాయింట్ కలెక్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నా సర్టిఫికెట్లు చూశారు. ఓ వెరీ గుడ్, 10th క్లాస్తో నేవీ జాయిన్ అయ్యారా? మరి తర్వాత డిగ్రీ ఎక్కడి నుంచి చదివారు? డిగ్రీ కూడా అయిపోయింది. అరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. ఎప్పుడు చదివారండి ఇవన్నీ? 10th క్లాస్తో నేవీలో పనిచేస్తూ టైప్ అయిపోయింది, బిఏ అయిపోయింది, ఎంఏ అయిపోయింది. ఎప్పుడు చదివారండి? అవునండి, సర్వీస్ నుండి బైక్ వచ్చేద్దామని ముందుగానే సిద్ధపడ్డాను, ముందుగానే చదువుకున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషము. మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు? కమ్యూనికేషన్. అయితే మీరు హెచ్పిసిఎల్లో క్యాష్ ఆఫీసులో పనిచేయాలి, చెక్స్ టైప్ చేయాలి. క్యాష్ ఆఫీసులో పనిచేస్తారు. ఓకే, పనిచేస్తానండి, వెళ్ళండి, రేపటి నుంచి జాయిన్ అయిపోండి. ఇంజిన్ రూమ్లో పనిచేసేవాళ్ళు, మెకానికల్ వాళ్ళని ఇంజిన్ రూమ్కి, ఎలక్ట్రికల్ వాళ్ళని కరెంట్ చూసుకోవడానికి, ఒక్కొక్కరిని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు సర్వీసులో. ఆర్మీలో అయినా, నేవీలో అయినా, ఎయిర్ ఫోర్స్లో అయినా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసి ఇమ్మీడియట్గా హెచ్పిసిఎల్ రన్నింగ్లో పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూత పడిపోయే హెచ్పిసిఎల్ తాళం వేసేస్తారు. మేమెవరం పని చేయము, వీళ్ళ ఇష్టం, ఏం చేస్తారో చూద్దాము, మనమందరం కూడా పని చేయొద్దు, ఏం చేస్తారో వీళ్ళు చూద్దాము అని చెప్పి అందరూ కూడా పని ఆపేశారు. హెచ్పిసిఎల్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా స్ట్రైక్. నేవీ వాళ్ళు పిలిచి రన్ చేశారు హెచ్పిసిఎల్. పచ్చిక గల చోట్ల నా యేసయ్య 1 నెల రోజులు కూడా నన్ను ఖాళీ ఉంచలేదండి. ఈలోగా బిఎస్ఆర్బి పడ్డది, బ్యాంక్ టెస్టులు పడ్డాయి. నా యేసయ్య బ్యాంకులో నాకు జాబ్ ఇచ్చాడండి. నేను క్రైస్తవుని అయినందుకనే వచ్చింది. నేను హిందూ అయి ఉంటే నాకు వచ్చి ఉండేది కాదు. నేను క్రైస్తవుని అయినందుకు గాను నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. పచ్చిక గల చోట్ల. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఎప్పుడు నీళ్ళు కావాలో త్రాగేవాడిని,
ఎప్పుడు ఆహారం కావాలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తున్నాడు, పరుండు చేస్తున్నాడు. హాయిగా పంటున్నాను. బోర్డర్ లైన్లో ఇప్పుడు హాయిగా పడుకోలేరు, హాయిగా పడుకోలేరు. చిన్న సౌండ్ వస్తే కన్న పట్టుకుని రెడీగా అయిపోతారు. ఎక్కడున్నారు, ఎవరున్నారు? బితుకు బితుకుమంటూ ఉన్నాయి ప్రాణాలు. అక్కడ వాళ్ళే కాదు, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రక్కన ఉన్న బోర్డర్లో ఉన్న స్టేట్స్ కూడా బితుకు బితుకుమంటున్నాయి. అక్కడ మాత్రమే కాదు, మీరు వార్తలు చదువుతున్నారా లేదా కానీ, మరి వార్తలు న్యూస్ వింటున్నారా లేదా కానీ, సముద్రంలో కూడా వాళ్ళు ఏ ప్రక్కన వచ్చి ఏ బాంబు వేసినా సరే, ఏ మిసైల్ వదిలినా సరే స్మాష్ అయిపోతుంది, స్మాష్ అయిపోతాం. కొన్ని వేల కిలోమీటర్ల వరకు బూడిదైపోతుంది. గాలి కలుషితం అయిపోద్ది, నువ్వు పీల్చుకునే గాలి కలుషితం అయిపోద్ది. అందుకే ఇళ్లలోంచి బైక్ రావద్దు అంటున్నారు. గాలి, నువ్వు పీల్చే గాలి కలుషితం అయిపోతే అది లోపలికి వెళ్ళి స్కిన్ డిసీజ్ వస్తాయంట. లోపల లివర్ పాడైపోద్ది, హార్ట్, లంగ్స్ అన్నీ కూడా, ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోతాయి. క్రమక్రమంగా వాళ్ళు చనిపోతారు. ఏ ట్రీట్మెంట్ దానికి లేదు. ఏ విధముగా దేవుడు మిమ్మల్ని రక్షించాడో తెలుసా? వాళ్ళు బాంబు వస్తూ ఉంటే దాని దారిలోనే కాలుస్తున్నారు. అటువంటి తలాంతు దేవుడు మరి భారతదేశానికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూసేవాడు జాగ్రత్తగా లేకపోతే, ఏమాత్రము జాగ్రత్తగా మనస్సు అక్కడ పెట్టి అబ్జర్వ్ చేయకపోతే ఇంతే సంగతులు. ఒక్క మనిషి తప్పు చేస్తే కొన్ని వేల మంది వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మన విమానాలను కూడా కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఎంత స్పీడ్లో వెళ్తున్నా తెలుసా? 2000. మనము 100, 150కి వచ్చినప్పటికల్లా స్పీడ్ తగ్గించరు అబ్బాయి అంటాను నేను. 150కి వచ్చేటప్పటికల్లా స్పీడ్ తగ్గించమంటాను. 200 కాదు, 200 మీటర్లు, 200 కిలోమీటర్లు, మైళ్ళ 2000. ప్రైస్లో 2000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతుంది. అంత స్పీడు. వీళ్ళు బుల్లెట్కి అందట్లేదు, ఎక్కడ కాల్చాలో. ఆశ్చర్యకరుడు. నడిపేది ఎవరు? ఇద్దరు అమ్మాయిలు. మరి సాయంత్రము సొంటెం పంపించడానికి కూడా ఇద్దరు అమ్మాయిలు సిద్ధపరిచాను. మన బ్రదర్స్కి కన్వీనియంట్గా లేదు, నో ప్రాబ్లం. ఎవరు అందుబాటులో ఉంటారో దాన్నే వాడుకుంటాను. ప్రస్తుతంలో ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళే వాడుకుంటాము. ప్రియమైన దేవుని సంగమా, సంసోను ఒక దవడ ఎముకను వాడుకున్నాడు. అవునా కదా? ఏది పనికిరాదే అనుకుంటాము, ఆయనకి పనికి వస్తుంది. నువ్వేది పనికిరాదే, దేనికి పనికిరాదే అనుకుంటావు, పనికి వస్తుంది. ఫోన్ పని చేయట్లేదు, పేపర్ వెయిట్గా వాడుకోవచ్చు. ఎందుకు పనికిరాదు అనుకోవద్దు. యు ఆర్ రిక్వైర్డ్ బై ద లా. నీవు దేవునికి కావాలి. అందుకే నిన్నేం చేస్తున్నాడు? పచ్చిక గల చోట్ల పరుండు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఐ వాజ్ మచ్ ప్లీజ్డ్, ఐ వాజ్ థ్రిల్లింగ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఎంతగానో ఆనందించున్నాను. ప్రభువా, పచ్చిక గల చోట్ల మేము ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. కీర్తనలు 103 ఉన్నాను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన్నే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆయన మేపే గొర్రెవా కాదా? నీవు ఆయన మేపే గొర్రెవైతే, ఆ యొక్క మందలో ఉన్నట్టయితే ఎక్కడికి ఆయన తోలికెళ్తాడు? పుల్లు, సింహాలు ఉన్న దగ్గర తోలికి వెళ్ళాడు. తోడేలు లేదంటే ఏంటది, మొసళ్ళు ఉన్న దగ్గరికి ఆయన తోడుకొని వెళ్ళాడు. ఆయనతో పాటు 1-2 కుక్కలను కూడా తీసుకుని వెళతాడు. ఆ కుక్కను నేను 1-2 కుక్కలను కూడా ఆయన తీసుకుని వెళతాడు. ఆ కుక్క ముందు వెనకాల పరిగెడతా ఉంటాయి. అవి పరిగెడతా ఉంటాయి. ఆ కుక్కలు
నేను కూడా ఆ యొక్క కుక్కని, ప్రైస్తలా, ఆ మందను కాయడానికి నా కాపరి వెనకాల ఉన్నాడు. ఆయన చెప్పిన, ఆయన తోలుకొని వెళ్ళిన చోట మంద వెళుతుంది. ఆ యొక్క కుక్కని నేను కూడా చూసుకొని వెళుతూ ఉంటాను. ఎక్కడ తోడేలు వస్తుందో, మందలో ఉన్నావా రక్షించబడతావు, మందకి వెలుపలికి వెళ్ళావా తోడేలు ఎత్తుకుపోద్ది. గుర్తుపెట్టుకోండి. కాసుకొని ఉంది పచ్చిక గల చోట్ల. ప్రైస్తలా, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యేసయ్యా, ఇక్కడతో నేను ఆగిపోయాను. ప్రభువా, నీవు నన్ను మేపుతున్నావు ప్రభువా. ఏ సమయంలో ఏమి కావాలో, ఉద్యోగం ఎప్పుడు కావాలో, పెళ్లి ఎప్పుడు కావాలో, పిల్లలు ఎప్పుడు పుట్టాలో, నా సమస్తము ఎరిగిన దేవుడు. నాకంటే ముందుగా, నాకంటే ఎక్కువగా నా నిమిత్తమే ఆలోచించే దేవుడు నా తండ్రి. నా తండ్రి, నా యేసయ్య నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఏ తోడేలు వచ్చి నన్ను లాక్కొని పోకుండా నా చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ ఆయన భద్రతనిచ్చున్నాడండి. కీర్తన 95 కూడా చూడండి. ఇంకొక మాట 95, 95 verses 6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. ఆమేన్. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన నిన్ను పాలిస్తున్నాడా? ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో ఏం చేయాలి? రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. లెట్ us bow down, let us bow down, worship and bow down. Oh come, let us worship and bow down, let us kneel before the Lord. Thank you Joshua, God bless you. Let us kneel before the Lord our maker. Praise the Lord. Let us worship and bow down before him. ఆయన ముందును వెళ్ళి మనము నమస్కరిద్దాము. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన నిన్ను ఏలాలి. నా యేసయ్య నన్ను ఏలుతున్నాడు. నిన్ను ఏలుతున్నాడా? నిన్ను పోషిస్తున్నాడా? నిన్ను నడిపిస్తున్నాడా? కమ్ డౌన్ అండ్ వర్షిప్ లార్డ్. ఆయన సన్నిధికి వద్దాము, ఆయన స్తుతిద్దాము, ఆయన్ని కనపరుస్తాము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మై షీప్ ఓ లార్డ్ ఐ థ్యాంక్ యూ. యోహాను 10వ అధ్యాయము 27, జాన్ చాప్టర్ 10 verse 27. యేసయ్యా, యేసయ్యా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఒకసారి ఒక సింహము మేతకు వెళితే ఒక మేకపిల్ల దూడ కనబడ్డది, వచ్చింది. ప్రస్తులో దాన్ని తిందామనేటప్పటికల్లా దాన్ని తినబుద్ధి వేయలేదు. పాపం దూడ, దానికి ఏం తెలుసు? అది వెతుక్కుంటుంది పాలు ఎక్కడ దొరుకుతాయని. అది కాసేపట్లో ఇది నన్ను చంపేస్తుంది అన్న భయం లేదు. ఏం చేస్తుంది? పాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి దాన్ని వెతుక్కొని ఇలాగ దాంతో దాన్ని చంపలేదు సరికదా, దాన్ని దువ్వడము, ప్రేమించడం ప్రారంభించింది ఆ సింహము. దేవుడు దానికి ఎంత ప్రేమగల హృదయం దయచేశాడు చూడండి. దాన్ని దువ్వడము ప్రారంభించింది. ఆ సింహము ఆ యొక్క దూడని దువ్వడం ప్రారంభించింది. దాన్ని చంపలేదు, తినలేదు సరికదా. ఈలోగా ఇంకొక సింహం అటు నుండి వచ్చింది. ఇది వెళ్ళి వాటిని రాకుండా కాపాడింది, వాటిని రాకుండా కాపాడుతుంది. ఇది తినట్లేదు, దీన్ని కాపాడుతుంది. ఓ నా దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా కాపాడండి. శత్రు సేన నీ మీదకి రాకుండా, శత్రు నీ మీదకి రాకుండా, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలములు వారమంతా కూడా అనుభవించాము. వారమంతా కూడా శాంతికరమైన జలములు అనుభవించాము. నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు నీకున్న ఉద్యోగము, నీ జ్ఞానమును, నీ తెలివితేటలు బట్టి కాదు నీ యొక్క సంపాదన.
ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే తండ్రి నీకు వందనాలు. నీ శక్తి నీ బలము కాదు, ఆయన దయ మాత్రమే, తండ్రి నీకు వందనాలు. ఆయన దయ మాత్రమే, తండ్రి నీకు వందనాలు. ఆయన దయ మాత్రమే. తండ్రి నీకు వందనాలు. శాంతికరమైన జలములు అనుభవిస్తున్నావా? తండ్రి నీకు వందనాలు. Yes, Lord. ప్రైజ్ ది గ్రీన్ పాస్చర్స్, ప్రైజ్ ది లార్డ్. పచ్చిక గల Thank you, Jesus. పచ్చిక గల బయళ్ళు అనుభవిస్తున్నావా? Yes, Lord. ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. సో ఏమి చేయాలి? కీర్తనలు 100లో ఉన్నాము 4వ వచనంలో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. లెట్ ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు. ఏమిటి ఆ కృతజ్ఞత అర్పణ? యు యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆఫరింగ్ అన్ టు ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకు నీవుగా ఒక అర్పణ దేవునికి. మనకి టైం ఉండదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. కానుక పంపించేస్తాము, కానుకేసేయండి, ఈ ఆఫరింగ్ ఇచ్చేయండి. అది కాదు కృతజ్ఞత అర్పణ. యు యువర్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఆఫరింగ్ అంటు ద లార్డ్. నీకు నీవుగా ఒక అర్పణ దేవునికి. జీవము గల అర్పణ ఆయనకి కావాలి, జీవము లేని అర్పణ కాదు. గతించిన కాలంలో పశువును వధించి ఆల్టర్ మీద బలిపీఠమైన ఆల్టర్ దాని మీద పెట్టేవాళ్ళు. చనిపోయిన పశువుని, చంపబడిన పశువుని దాని మీద పొరగొండు పెట్టేవారు. కానీ నిన్ను నన్ను కూడా ప్రాణముతోనే ఆయన పొరండు పెట్టాడు. ఏ లివింగ్ సాక్రిఫైస్ అంటు ద లార్డ్, ఏ లివింగ్ సాక్రిఫైస్ అంటు ద లార్డ్. దేవుని కోసము జీవిస్తున్నటువంటి ఒక అర్పణ. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి. ప్రవేశించాము, ఆయన ఆవరణలోనికి వచ్చాము, ఆయన సన్నిధికి వచ్చాను, ఆయన మందిరంకి వచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనను స్తుతించండి, ఆయన నామమును కనపరచండి. ఏ విధంగా కనపరుస్తాము? నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు బట్టి. ఆయన స్తుతించకుండా ఉండలేను, Yes, Lord. ప్రైజ్ ది Thank you, లార్డ్. Jesus. మన యొక్క మెసేజెస్ వింటూ ఉంటాడు. Thank you, Jesus. వీళ్ళ బామ్మరిది అగస్టిన్ అని చాలా మందికి Father, తెలుసు. thank you, Jesus. అగస్టిన్ అనే పేరుతో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆయన చూడలేదు మీరు చాలా మంది. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆయన బైబిల్ చదవడం ప్రారంభించాడు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆది కాండం నుంచి ప్రారంభించాడు. తండ్రి, ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ చేశాడు, న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ చేశాడు. Lord, Father. నీకు వర్క్ పర్మిట్ 5 years గ్రాంట్ అయిందని చెప్పి అమెరికా వాళ్ళు ఉత్తరం ఇచ్చారు. Thank you, Jesus. వర్క్ పర్మిట్ 5 years అక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడ కుటుంబంతో అక్కడ ఉండొచ్చు. పర్మిషన్ ఇచ్చింది అమెరికా గవర్నమెంట్. ఇంతకుముందు భయముతో ఉన్నాడు, ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారని. ఇప్పుడు క్షేమముగా. ప్రియమైన దేవుని సంగమా, ఏ గ్రీన్ పాస్చర్స్ అండ్ ద ప్లెజెంట్ వాటర్స్. ఆర్ యు ఎంజాయింగ్? నీవు అనుభవిస్తున్నావా? నీ జీవితంలో అనుభవిస్తున్నావా లేదా? లేకపోతే ప్రభువా నన్ను కూడా అటువంటి అనుభవంలోని తీసుకెళ్ళు ప్రభువా, నన్ను కూడా అటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకువెళ్ళండి దేవా. యేసయ్యా సహాయం దయచేయండి. క్రై బిఫోర్ ద లార్డ్. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రొవైడెడ్ ఇఫ్ యు హావ్ ఫెయిత్, విశ్వాసము కలిగి ఉన్నట్లయితే He will open heavenly doors. నీ కోసము ద్వారములు తెరుస్తాడు, నీ కోసము ద్వారములు తెరుస్తాడు. మా పిల్లలకి ఇంజనీరింగ్కి సీట్ దొరకలేదు. ఇంటికి వచ్చేసి ఏదో చదువుదాంలే, ఇంజనీరింగే చదవాలి ఏంటని చెప్పి బీవీకేనా ఏంట కాలేజ్ టిఎస్ఆర్ టీబీకే డిగ్రీ జాయిన్ అయ్యాడు. టిఎస్ఆర్ టీబీకే గాజువాకలో ఉంది, మన్నా చర్చ్ పక్కనే. టిఎస్ఆర్ టీబీకే డిగ్రీ జాయిన్ అయ్యాడు. 1-2 నెలలు అయింది, మరలా పేపర్లో వేశాడు. ఆడపిల్లల సీట్లు 10 ఉండిపోయి అవి వాయిస్ కన్వర్ట్ చేస్తున్నాము, మరలా మీరు రండి కౌన్సిలింగ్ కి. ఓ దయగల ప్రభు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చాడు. యేసయ్యా ఏదో గొప్ప కార్యం కాదు, ఆయన నడిపిస్తాడు. గుర్తించాలి, నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యములు ఆయన చేస్తున్నాడు. దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ప్రభు నేను ఇంజనీరింగ్ చేశాను, నాకు అమెరికాలో ఉద్యోగం లేదు అని ఏడవకూడదాడు.
యేసయ్యా నీకు నేను ఇంజనీరింగ్ చేస్తాను, నాకు కెనడాలో ఉద్యోగం ఇవ్వలేదు నీవు అని కాదు ఏడ్చేది. థాంక్ యూ జీసస్ లార్డ్. ప్రభువా, నాకు అర్హత లేనప్పుడు, ఓ yes Lord. అవకాశం లేనప్పుడు Jesus. నువ్వు అవకాశం తెరిచావు, అవును తండ్రి. yes అర్హతనిచ్చావు, ఆమేన్. చదువుకునే అర్హతనిచ్చావు. Father we thank దేవా you. నీకు వందనాలు అన్న Amen. కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆమేన్. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నిన్ను పోషిస్తాడాయన. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ పచ్చిక గల తోట, ఓ యేసయ్యా పచ్చిక నీకు గల వందనాలు. చోట, Lord, ఎ thank you. ప్లెజెంట్ వాటర్స్, Oh. ప్లెజెంట్ వాటర్, శాంతికరమైన జలములో Yes, Lord. నీవు అనుభవించినట్లయితే Thank you, Jesus. మౌనంగా ఉండదు. Yes, Lord. Amen. నీవు Thank you, అనుభవించినట్లయితే Lord. Oh, మౌనంగా let ఉండదు. us prepare హృదయ ourselves. అంతరంగంలోంచి మనకు మనముగా ఇంటి సిద్ధపడదాం. దగ్గర ఏమవుతుంది, మనకు మనముగా పొలంలో సిద్ధపడదాం. ఏమవుతుంది, Yes, ఆఫీసులో Lord. ఏమవుతుంది, మర్చిపోండి కొంతసేపు. ఎవరు ఫోన్ చేస్తారు, Oh, వెళ్ళాలి, Lord మర్చిపోండి కాసేపు. Father, yes, Jesus. You bow down to the Lord. That Lord who led you through the green pastures. Oh, అవును తండ్రి. పచ్చిక గల చోట్ల నడిపించే దేవునికి వందనములు చెల్లిస్తావా? ఆరాధన చేస్తావా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అదే రీతిలో మనల్ని మనం Worship the సిద్ధపాటు Lord. పరుచుకుందాం. మనకు మనగా కేంద్రీకరిద్దాము. అవును తండ్రి. ఓ హల్లెలూయా. మనకు మనముగా సిద్ధపాటు కలిగిద్దాం, సిద్ధపరచుకుందాం. లెట్ us tune our minds, let us tune our hearts. మన యొక్క మనస్సు ప్రాణాత్మల్ని ఆయనతో కేంద్రీకరిద్దాం, ఆయన యొక్క మాటలతో కేంద్రీకరిద్దాము. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాము. వేరే ఆలోచన కలిగి ఉండద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. లెట్ us ask the Lord. అవును తండ్రి, మా జీవితాల్లో, మీ యొక్క సేవకుల జీవితంలో, వారి యొక్క బిడ్డల జీవితంలో చేసిన దేవుడు ఈ దినాన మా జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నమ్మిక కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా అట్టి ఆసక్తితో, అట్టి బలముతో, రెండెంతల అభిషేకముతో మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. అవును, పచ్చిక గల బయలులో, పచ్చిక గల ఆ యొక్క భూమి మీద ఆయన మనల్ని కరుణ చేయును. ఓ ఆయన మనల్ని మేపుతున్నాడు. మహోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన దేవా, వారమంతా కూడా ప్రభువా అనేకమైన కలత చెందిన నీళ్ళల మధ్యలో the troubled waters have overwhelmed us. అనేకమైన సార్లు ఓ ఆ యొక్క శాంతి లేక, సమాధానం లేక, అనేకమైన కలత చెందిన మా జీవితాలకు ఓ నెమ్మది కలిగించడానికి ఊరటనిచ్చే నీ యొక్క మాటల్ని నీ యొక్క సేవకుల ద్వారా వెల్లడించినందుకు ఓ let us say thank you Lord. Let us say thank you Lord. Thank you Lord. నువ్వు ఏ స్థితి అందు ఉన్నావో ఆ స్థితి అందు నువ్వు సంతృప్తి కలిగి ఉండటం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో you will grow higher. You will grow higher and higher in your spiritual life. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే సంతృప్తి కలిగి ఉంటుంటావో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తావో నీ యొక్క విశ్వాస జీవితంలో ఇంకొక మెట్టు ఆయన పైకి తీసుకొని వెళ్తాడు. ఇంకొక మెట్టు నీకు పైకి తీసుకొని వెళ్తాడు. నీ కుటుంబ పరిస్థితి ఎలాగున్నప్పటికీ, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ జీవితంలో అనేకమైన కలతలు ఉన్నప్పటికీ కూడా యు ఆర్ అమాంగ్ మిడ్స్ట్ ఆఫ్ ద ట్రబుల్డ్ వాటర్స్. You are in the midst of the troubled waters. I am in the midst of troubled waters many times. నాకు నేనుగా అనేకమైన సార్లు ఏంటి ప్రభువా ఈ జీవితము, ఏంటి ప్రభువా ఈ సమస్యలు, ఏంటి ప్రభువా ఈ యొక్క జీవితం అని అనుకున్నప్పుడు ఓ శాంతికరమైన జలములు ఎదుట నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అది అందుకోవడానికి, పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యేసయ్య పక్షపాతి కాదు, నా దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి చేసి ఒకరికి చేయనంత అసమర్థుడు కాదు నా యేసయ్య. నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తావు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఆదివారం లాగా ఒక ఆదివారం కాదు అండి. ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క సేవకుల ద్వారా అభిషేకము కలిగి వాక్యము వెల్లడించినప్పుడు లెట్ us receive it with a powerful mind, with a willful heart. ఒక మంచి మనసుతోటి దాన్ని మనం ఎప్పుడైతే మనం తీసుకొని ఉంటామో అది మన జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. లెట్ us prepare ourselves, let us tune ourselves. అవును తండ్రి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అవును తండ్రి, నా యొక్క మంచి కార్యాలు కాదు, నా యొక్క నీతి క్రియలు ఏ మాత్రము కూడా కాదు, నాలో ఏ మంచి అనేది కూడా లేదు.
కానీ నీ దయాళుత్వం బట్టి, నీ కృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి ప్రభా నన్ను కాపాడి నన్ను పోషిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, నేను ఎప్పుడూ ఆలోచించలేదు తండ్రి నా జీవితం ఏంటి, మా పరిస్థితులు ఏంటి. అనేకమైన సార్లు అనాలోచితంగానే ప్రభా మీరిచ్చిన భోజనము తిన్నాము, మీరిచ్చిన గృహాల్లో ఉన్నాము, మీరిచ్చిన వాహనాలను ఎంజాయ్ చేస్తున్నాము, మీరిచ్చిన వస్త్రాలు వేసుకున్నాము, మీరిచ్చిన ప్రభా ఆ యొక్క డబ్బుని ఖర్చు పెట్టాము. అనేకమైన సార్లు మేము చేస్తూనే ఉన్నాము కానీ అది మీ ద్వారా కలిగింది అని అనేకమైన సార్లు మీరు మమ్మల్ని పచ్చిక బాలలో మమ్మల్ని నడిపించారు అని ప్రభా ఈ దినాన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్నెస్, నా యొక్క గొప్పతనం కాదు, నా యొక్క విద్యార్హతలు ఏమాత్రము కూడా కాదు, నా యొక్క తెలివితేటలు ఏమాత్రము కూడా కాదు, నా యొక్క కష్టము ఏమాత్రము కూడా కాదు. యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా మనకి తోడై ఉన్నాడో లేదో లెట్ us ఎగ్జామిన్ దిస్ మార్నింగ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ యొక్క సహాయం కావాలి, నీ యొక్క సంరక్షణ నాకు కావాలి. ఓ ఎన్ని తిరుగుబాటులు జీవితంలో ఉన్నా, వీఆర్ అమాంగ్స్ట్ మెనీ ట్రబుల్డ్ వాటర్స్, అనేకమైన సమస్యాత్కరమైన ఆ యొక్క నీళ్ల మధ్యలో మన యొక్క జీవితాలు వెళ్తున్నప్పుడు దాన్ని మాట మాత్రము సెలవివ్వండి ప్రభువా, మాట మాత్రము సెలవివ్వండి. తుఫాను అది ఎటువంటి తుఫాను అయినా చేయకూడా అది నిమ్మళం అవ్వాల్సిందే. నో మ్యాటర్ వాట్ ఎవర్ మే బి. సముద్రం ఎంత ఘోషించినా దాన్ని దాట చాలకుండానట్లు దానికి ఒక సరిహద్దును నియమించాడు నా ప్రియ సహోదరులారా. ఓ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే భర్త అయినా, ఇబ్బంది పెట్టే భార్య అయినా, ఇబ్బంది పెట్టే బిడ్డలైనా, ఇబ్బంది పెట్టే నిరుద్యోగ సమస్య అయినా, ఇబ్బంది పెట్టే అనారోగ్యమైనా దానికి ఒక సరిహద్దును నియమించాడు నా యేసయ్య. నువ్వు నమ్మినట్లయితే మహిమను చూస్తావు. నీ యొక్క గొప్పతనం కాదు, నీ యొక్క మంచితనం ఏమీ కూడా కాదు, నువ్వు ఆయన గురించి చేసింది ఏమీ కూడా కాదు, కానీ కేవలం ఆయన కృప మాత్రమే. ఎస్ జీసస్, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నా యేసయ్య, ఉదయకాల సమయంలో పాటలు పాడి ఆరాధన చేయడానికి మేము సిద్ధపాటు కలిగి ఉంటుండగా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ఆయుధపరచండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఈ దినాన్ని రాలేకపోతున్న వారిని కూడా మీరు క్షమించండి. వారు ఏ పరిస్థితుల్లో రాలేకపోయి ఉన్నారో వారికి మరొక అవకాశాన్ని మీరు దయచేసి మీ నామ మహిమార్థమై వారి జీవితాల్లో ఏ అవసరతలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఆదరించి బలపరిచి ప్రభా మరొక అవకాశాన్ని వారికి దయచేసి నీ సన్నిధికి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా హృదయానందంతో సకాలంలో ప్రభా ఇక్కడికి తోడుకొని వచ్చి నీ నామాన్ని మహిమపరచడానికి మేమందరము సిద్ధపాటు కలిగి ఉంటుండగా మమ్మల్ని సిద్ధపరిచి ప్రభా మా యొక్క పాటల్లో ఆరాధనలో మీరు మాత్రమే మహిమపరచబడాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు ఈ దినాన వాక్యాన్ని బట్టి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎస్, వీఆర్ టచ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెలివర్డ్, దేవుని యొక్క మాట ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుల ద్వారా మనకి వెల్లడవుతుందో, క్యాచ్ ఇట్, లెట్ us క్యాచ్ ఇట్. పచ్చిట్ గల భయంలో అవును నాకు దేవుడు జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. ఎటువంటి కలతల మధ్యలో, ఎటువంటి అసమాధానం మధ్యలో వారమంతా ఉన్నప్పటికీ కూడా ఒక్క కోరిన రేవుకి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఒక కోరిన రేవుకి ప్రతి ఒక్కరూ కూడా, నేను గతించిన వారంలో బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు అనేకమైన మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న దైవజనులు కావచ్చు, దైవజనుల యొక్క కుటుంబం కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, దేవుడు పరిశోధించి జల్లించేస్తాడంట. ఆయన జల్లిడి పడతాడంట మనలందరినీ కూడా. శ్రమలనే కొలిమిలో, అప్పులనే కొలిమిలో, అసమాధానం అనే కొలిమిలో, అనారోగ్యం అనే కొలిమిలో ఆయన జల్లిడి పట్టేస్తూ ఉంటాడంట. ఆయన జల్లిడి పట్టిన ప్రతిసారి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామని. హల్లెలూయా. ఆయన జల్లిడి పట్టిన ప్రతిసారి సమస్యలు నిన్ను అధిగమిస్తున్నా, నీ యొక్క బాధలు నీ మీద అధిగమిస్తున్నా, నీ యొక్క అనారోగ్యాలు నీ మీద అధిగమిస్తున్నా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే ఏంటంటే నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు నా ప్రియ సహోదరులారా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మనం అందరం కూడా దేవుని బట్టి మనం ఆనందం చేయాలి, దేవుని బట్టి మనం ఆరాధన చేయడానికి సిద్ధపడాలి. ఈ దినాన లోకమంతా కూడా మనం చూసినట్లయితే హ్యాపీ మదర్స్ డే అని అందరూ కూడా జరుపుకుంటున్నారు. కానీ వీఆర్ ఇన్ ఎ పొజిషన్, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అంటే మనం ఆరాధన చేసి మనం దేవుని యొక్క ప్రేమను గురించి కొనియాడాలని ఉదయకాలంలో ప్రభు నాతో మాట్లాడినప్పుడు దాని గురించి నేను ధ్యానం చేయడం జరిగింది.
తల్లిదండ్రుల యొక్క ప్రేమ, బంధుమిత్రుల యొక్క ప్రేమ సమాధానము అనేకమైన సార్లు అసమాధానం కలిగిస్తుంది. కానీ శాశ్వతమైన ప్రేమతో దేవుడు ఆయన మనల్ని కృపతో మనల్ని ఎడబాయకుండా ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు దానితో మనము ఆలోచన చేసినప్పుడు తల్లి యొక్క ప్రేమ నథింగ్, తండ్రి యొక్క ప్రేమ నథింగ్. మనం ఆలోచించాల్సింది ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. అందరూ ఈ లోకమైన ప్రేమలన్నీ కూడా ఒక కొలమానంతో ఉన్నది, కానీ దేవుని యొక్క ప్రేమ ఇటువంటి కొలమానం లేని ప్రేమ. దెర్ ఈస్ నో బౌండరీస్ ఫర్ దట్ లవ్. హల్లెలూయా. సాంగ్ నెంబర్ 84, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు ఇవ్వలేనిది అనే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎవ్వరు ఇవ్వలేనిది నిజము, దీనిని నమ్ముము, అది ఎంచలేనిది. దీనిని నమ్ముము, అది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె కదిలించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె కదిలించును, ప్రేమ ఎన్నడు అడుగేడనిది. నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడు నడువీడనిది. నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎవ్వరు ఇవ్వలేనిది. నిజము, దీనిని నమ్ముము, అది భూమి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, ఓడులా మిగిలిపోవును. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడు నడువీడనిది. నా యేసుని నిత్య ప్రేమ బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు
ప్రేమ దీపము నూనెయున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ధరణిలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలచిపోవును. ధరణిలో నా ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలచిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది. Yes Lord, such a wonderful God we are serving. యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసువా నన్ను నీవు ఎంతగా ప్రేమించితివే, నీ చల్లని నీడలో ఆశ్రయమిచ్చి రోచితివే. యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా దైవమా. కలతలలో నా కృంగియున్నా, వ్యాధలలోనే నలిగియున్నా, జీవితము పైన ఆశ లేక విసిగివేసారి నేనుండగా, మళ్ళీ జీవితముపై ఆశలెన్నో కలిగించితివే. జీవితముపై ఆశలెన్నో కలిగించితివే. యేసయ్యా నా ప్రభు, యేసయ్యా yes Lord Father, ఓ యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా సర్వమా. అనుదినము నిన్ను వెంబడింతు, అనుక్షణము నీ ప్రేమ ఆస్వాదింతు. ప్రేమా సుమములతోని ఆరాధింతు, నా హృదయలో నిత్యం స్మరించెదను. పరమాపదమే కనిపించగా తరలి వద్దున్ నీ సన్నిధికి. పరమాపదమే కనిపించగా తరలి వద్దున్ నీ సన్నిధికి. శబ్దమందరం కలిసి యేసయ్యా నా ప్రభు, యేసయ్యా నా సర్వమా, యేసయ్యా నా విభుడా, యేసయ్యా నా సర్వమా. కనురెప్ప పాటున కాలు జారి నిన్ను వీడి వేదనతో ఒకటే గడియా అవమాన భారముతో. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి సిద్ధపడ్డాం. లేచి నిలబడవలు లేని వారు మోకరించండి చాలు. క్షమించి నా దోష
యేసయ్యా. ఓ యేసయ్యా, అడుగుదాం, చెప్తాం అందరం కూడా. నన్ను ఎంతగా ప్రేమించావు తండ్రి, నన్ను ఎంతగా ప్రేమించావు యేసయ్యా. నీ చల్లని నీడలో నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు ప్రభువుగా ఉండి, నా సర్వముగా ఉండి, నా విపుడవుగా ఉండి, నా దైవముగా ఉండి, ప్రభు యేసయ్యా నా సర్వమా. ఎంతో ప్రేమించి నాకై పెంచి ప్రాణము నర్పించితివే. ఎంతో ప్రేమించి నాకై పెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం. ఓ ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుందాం, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఓ విలువైన రక్తం చిందించినట్లు విమోచించితివే. ఆరాధనా ఆరాధనా తేజస్సులందు వసించు అమరుండవే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. అవును తండ్రి, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం. అవును తండ్రి, నీ సర్వము నాకు ఇచ్చిన తండ్రి, నీకు వందనాలు అర్పిద్దాం. ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. సర్వస్తుతి మహిమ ప్రభావము ఆయనకే చెల్లును. ఓ యేసయ్యా, ప్రభావము నీకే ప్రభు. చిత్త మాత్రము కలిసి ఆరాధనా యేసయ్యా నీకు వందనాలు. ఆరాధనా. పరలోక రాజ్యంలో నువ్వు చేయవలసిన పని ఇదే. నువ్వు పరలోక రాజ్యంలో చేయవలసిన పని ఇదే. యుగ యుగములు ఆరాధనా 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 ఆరాధనా
వందనాలని చెప్దాం. ఆయన్ని ఆత్మతోను సత్యంతోను స్తుతించడానికి సిద్ధపడదాం. ఓ యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ఓ తండ్రి నీకు వందనాలని చెప్దాం. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ఇట్టి భాగ్యము కలిగించిన దేవునికి వందనాలని చెప్దాం. ఓ మనం ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధించి చేయడానికి సిద్ధపడదాం. పచ్చిక గల బయలులో ఆయన మనల్ని పరుండ చేస్తాడు. శాంతికరమైన జలములు ఎదుట ఆయన మనల్ని నడిపిస్తున్న తండ్రికి మనం వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాము. మనము వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాము. ఎంతో నమ్మదగిన దేవుడు ఆయన. ఎస్ లార్డ్ వి థాంక్ అండ్ ప్రైజ్ యు. దేవా నీకు వందనాలని చెప్తాం. మన హృదయాంతరంగం నుంచి ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేళ్లు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బద్దులమై ఉన్నాము. అవును తండ్రి, ఇచ్చిన ఈ యొక్క జీవితము, ఇచ్చిన ఈ యొక్క జీవితము నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. యేస్ లార్డ్, యేసయ్యా నీకు వందనాలని చెప్తాము. యుగ యుగములు ఆయనతో సంతోషించే వారములో మనం ఉండాలి. ఓ ఈ భూమి మీద మన యొక్క ప్రయాణం అయిపోయిన తర్వాత నిత్య రాజ్యంలోకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ భూమిని కంపించిన వాళ్ళు వీళ్ళే, భూమిని దద్దరిల్లింపచేసిన వాళ్ళు వీళ్ళే. ఓ అని పరలోక రాజ్యము నిన్ను సన్మానించాలి, నిన్ను ఆదరించాలి. ఓ దే షుడ్ స్టాండ్ బిఫోర్ యు. నీ యొక్క ఆరాధన అలా ఉండాలి, నీ యొక్క ప్రార్థన అలా ఉండాలి. భూమిని దద్దరిల్లింప చేయాలి. Yes Lord, such a wonderful God. Oh, thank you Jesus. యేసయ్యా, ఓ మానవ మాతృలు తయారు చేసిన ఈ యొక్క యుద్ధ సామగ్రితోటే అలా ఉంటుంటే మహా ప్రభావము, మహాశక్తితో ఆయన రెండో రాకడలో ఆయన వస్తున్నప్పుడు ఎంతవరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాము, సిద్ధపాటు ఎంతవరకు మనం కలిగి ఉన్నాము. ఆయన యొక్క ప్రభావం ముందు మనం నిలబడగలమా? దేవుని యొక్క ప్రభావం ముందు, ఆయన యొక్క మహిమ ముందు మనం నిలబడగలమా? ఓ తండ్రి, ఆయన ముందు మనం నిలబడగలమా? జ్ఞాపకము చేసుకుంటాము. సమస్త మహిమ, ఘనత, ప్రభావము we bless you Lord, we bless you Lord, we bless you Lord, we bless you Lord. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడండి. దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తుంది. దేవునితో మాట్లాడండి. నీ బాధ దేవుడితో చెప్పండి, నీ అనారోగ్యం దేవుడితో చెప్పండి, నీ సమస్య దేవుడితో చెప్పండి. యేసయ్యా, ఇరుపరు వరకు కాదు చెప్పేది, దేవునితో చెప్పండి. యేసయ్యా వందనాలు. యేసయ్యా తండ్రి, కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడండి. యేసయ్యా నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపన కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివే. అవును తండ్రి, ఆయన చేసినది జ్ఞాపకం చేసుకుందాం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. తండ్రి యేసయ్యా నీకు వందనాలని చెప్తాను. కీడైన దరి చేరక ఏ కీడైనా నా దరి చేరకుండా తండ్రిగా తండ్రిలా నన్ను కాపాడావు తండ్రి. ఎబినేజరే, ఎబినేజరే,
కనుపాపగా కాచితివి స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలు. కాచితివి స్తోత్రం నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో అవును తండ్రి, నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అవును తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, యెహోవా మనకు తోడు, యెహోవా మనకు తోడు. కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఏ రీతిగా నా హృదయమును ఈ మాటతో సేవించితివో, ఏ రీతిగా నాను నీ ప్రేమతో మోసితివో, ఈ రీతిగా నా హృదయమును Yes, Lord. నీ నాతో ఆత్మతో దీవించితివో. గుర్తు చేసుకుందాం. ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులలో నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో, ఏ రీతిగా నా పలుకులలో నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా వేషపగలనా గాయనా రే దాయగలనా, గలనా వేషపగలనా గాయనా రే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం నాదం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము నాదం తారం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరం. ఎబినేజరే, ఎబినేజరే, ఎంతకాలం కాచితివే. చెప్తామా అందరం కలిసి? ఓ, మన యొక్క యావత్ బాధల్లో ఆయన తోడై ఉన్నాడు, మన యొక్క యావత్ బాధల్లో ఆయన తోడై ఉన్నాడు. నీ యొక్క కన్నీటి చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు నా యేసయ్య. ఎబినేజరే, ఎంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపన కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. అవును తండ్రి, నా రాతను మార్చిన దేవునికి నా రాతను నీ చేతితో రాసితివో. అవును తండ్రి, మాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చిన తండ్రి, చెప్పగలనా దాయనా దాయగలనా. చెప్తా మాత్రం కూడా కలిసి చెప్పగలనా దాయనా దాయగలనా. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే, ఎబినేజరే ఎబినేజర్గా నాకు తోడున్నా తండ్రి, ఎబినేజర్గా నాకు తోడున్నా తండ్రి. ఓ లార్డ్ ఫాదర్, ఓ యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, పచ్చిక గల బయలులో నన్ను నడిపిస్తున్న నా తండ్రి, శాంతికరమైన జలముల ఎదుట నన్ను పరుండ చేస్తున్నావు. ఓ యేసయ్యా, ఓ తండ్రి, ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అర్హత లేని మా జీవితాలకు, అర్హత లేని మా జీవితాలకు, అర్హత లేని మా జీవితాలకు, ఓ అర్హత లేని నా జీవితాలకు, అర్హత లేని మా జీవితాలకు, అర్హత లేని మా జీవితాలకు. ఓ యేసయ్యా, ఓ అర్హత లేని Yes, Lord. Oh, తండ్రి, oh తండ్రి, అవును తండ్రి, యేసయ్యా. ఎట్టి అర్హత లేని మా జీవితాలకు తండ్రి, ఎబెనేజర్గా మా ఎడల ఉండి నీ కౌగిలిలో మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కను పాప వలె మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము తింటున్న ఈ యొక్క భోజనం, మేము నివసిస్తున్న ఈ యొక్క గృహాలు, మేము తిరుగుతున్న ఈ యొక్క వాహనాలు,
పొందినది ఏది కూడా మీరు లేకుండా మాకు కలగలేదు యేసయ్యా. మరొకసారి మేము ఒప్పుకుంటున్నాము. విత్ ఎ బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన హృదయముతో ప్రభు, అనేకమైన సార్లు మా యొక్క సామర్థ్యము, మా యొక్క బాహుబలము ఇట్టి స్థితి మాకు కలిగించిందని అనుకుంటున్నాము తండ్రి. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ప్రణాళికలు అవి ఎంతో ఉత్తమము తండ్రి. భూమికి ఆకాశము ఎంత దూరంగా ఉన్నదో తండ్రి, అంత ఎదిగముగా ప్రభు మా ఎడల నీకున్న ఆలోచనలు, మా ఎడల నీకున్న ఆలోచనలు ఎంతో గొప్పవి తండ్రి. చిన్న చిన్న విషయాల్లో ప్రభు అల్ప విశ్వాసముతో, అల్ప నమ్మకత్వముతో అనేకమైన సార్లు ఆలస్యము జరిగిన, లేదంటే పొందే విషయంలో కొంచెం జాప్యము జరిగిన, నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అని అనేకమైన సార్లు ప్రభు అట్టి మనసు మేము కలిగి ఓడిపోతున్నాము తండ్రి. మేము ఓడిపోతున్నాము నాయన. మరొకసారి నన్ను మమ్మల్ని క్షమించండి రాజా, నన్ను మమ్మల్ని క్షమించండి. పొంది ఉన్నది ఏది కూడా మీరు లేకుండా మాకు కలగలేదు. ఎబెనేజర్గా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఎల్రోయిగా మీరు మాకు తోడుగా ఉన్నారు, యుగ సమాప్తి వరకు మీరు మాతో తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు. ఓ మనుషులు మారిన ప్రభువా, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నీ మాట స్థిరపరచబడును. Your word is settled in heaven. Your word is settled in heaven. Your word is settled in heaven. భూమి ఆకాశములు మారిన, భూమి ఆకాశములు మారిన మాట మార్చని దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడవు. మార్పు లేని దేవుడిని మేము ఆరాధన చేస్తున్నాము. మార్పు లేని దేవుడిని మేము ఆరాధన చేస్తున్నాము. యేసయ్యా నీకు వందనాలు. ఓ ఎర్ర సముద్రాన్ని ఏకరాశిగా నిలిపిన దేవుడు, ఓ ప్రవాహ జలముల మధ్యలో మార్గం నడవడానికి నీ బిడ్డలైన ప్రజలకు మార్గాన్ని ఇచ్చిన దేవుడవు. ఇది నాన్న మమ్మల్ని పోషించడానికి నువ్వు సమర్థుడు. మా జీవితాల్లో సమస్యలను నువ్వు ప్రభా సెటిల్ చేయనందుకు నీకు వందనాలని చెప్తాను. నువ్వు విడిపించినందుకు నీకు వందనాలని చెప్తాను. నువ్వు ఇవ్వనై ఉన్నందుకు నీకు వందనాలు. నువ్వు ఇవ్వనై ఉన్న ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇవ్వనై ఉన్న సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇవ్వనై ఉన్న జీవనోపాధిని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇవ్వనై ఉన్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన శాంతికరమైన జలములు బట్టి, శాంతికరమైన జలములు నన్ను నడిపించినందుకు నీకు మాత్రమే మహిమ చెల్లును గాక. నీకు మాత్రమే మహిమ చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతన్ని కొడుతున్నారు అనమాట, చిత కొట్టేస్తున్నారు. అయితే అదే దారిలో ఒక పెద్ద ఆయన వాకింగ్ వెళ్తున్నారు. వెళ్తా వెళ్తా ఆగి, ఎందుకు కొడుతున్నారు ఏంటి అంటే, దొంగతనం చేశాడండి, సో అందుకు కొడుతున్నాము, ఇలాగా దొరికేశాడు దొంగతనం చేసి అని చెప్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. అయితే అప్పుడు ఆయన అంటారు, ఏం దొంగతనం చేశాడంటే, ఇక్కడ షాప్లో ఏదో తీసుకుని వెళ్ళిపోతున్నాడు అది ఏదంటే, ఆడిని గద్దించి, రా బాబు అలా ఉండకు, మంచిగా ఉండు, ఇలాంటి పనులు చేయకు, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతుకు అది అని చెప్పి ఆడ ఎంతైతే డ్యామేజ్ చేశాడో అంత అమౌంట్ ఆయన పే చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోతా ఒరే బాబు నువ్వు ఇలా కాదు అని ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి, రేపు ఒకసారి నా దగ్గరికి రా, నేనైనా చిన్న ఉద్యోగం ఇస్తాను, నా దగ్గర పనిచేద్దు కానీ అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ డే అతను చూసాడు వస్తాడేమో అని, అది రాలేదు. వారం అయింది, 2 వారాలు అయింది. నెల తర్వాత ఆ దొంగోడు మళ్ళీ దొంగతనం చేసి దొరికిపోయాడు అనమాట. అయితే పోలీసు వాళ్ళు పట్టుకుని కోర్టుకు పట్టుకెళ్ళారు. అయితే ఇతను కోర్టుకు పట్టుకెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారు ఎవరైనా చూస్తే, ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో అతను అక్కడ జడ్జి అనమాట. సో అప్పుడు ఈడేమో చూసి, ఇతనే కదా సార్, నేనే ఇలాగ అప్పుడు దొరికాను, నన్ను మీరే ఇడిపించారు కదా అది ఇది అంటే, అప్పుడు ఆయన ఈజ్ అ నార్మల్ సివిలియన్, ఒక వాకింగ్కి వెళ్తున్నాడు. అప్పుడు ఆయన మంచితనాన్ని బట్టి క్షమించేసి జనాలతో మాట్లాడి ఆయన పే చేసేసి వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ హీఈస్ దేర్ టు జడ్జ్ పీపుల్. ఆ క్రైమ్కి తగినంత శిక్ష అనేది అతను ఇస్తాడు అనమాట. సో అక్కడ కూర్చొని నేను క్షమించేశాను, మళ్ళీ ఇలా చేయకని చెప్పేసి అయితే చెప్పలేదు. ఆ క్రైమ్కి తగ్గ శిక్ష అయితే వేసి పంపించాడు అనమాట. సో వెన్ వి రిలేట్ దిస్ టు అవర్ లైఫ్స్, మన జీవితాల్లో ఎప్పుడైతే దీన్ని రిలేట్ చేసుకుంటామో, ఆ దొంగ అనేది ఆ దొంగతనం అనేది మనం చేసే పాపాలు,
ఆ పెద్ద ఆయన ఎవరైతే వచ్చారో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. ఆయన వచ్చి ఆయన విలువైన రక్తం ద్వారా మనల్ని విడిపించి మనకు మరొక అవకాశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ జడ్జ్మెంట్ డే రోజు మన మార్గాలను సరళం చేసుకొని మన చెడు నడతలను విడిచి పాపాలను విడిచి మనం దేవుని తట్టు తిరిగితే వీ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్లీ. లేదు ఇంకా అదే చెడు నడతలను పట్టుకొని మనం ఉంటే వీ వోంట్ బి. దేవుడు అవకాశం ఇచ్చాడు. హీ గేవ్ యూ అ కాలింగ్. Matthew chapter 22 verses 4. చాలు. సో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, దేవుడు మనల్ని పిలిచాడు. మీకోసం ఫీస్ట్ ఉంది, ఐ ప్రిపేర్డ్ ఆల్ ద మంచి విందు అనేది మీకోసం తయారు చేసి పెట్టాను. మీరు వచ్చి తిని ఆనందించి దేవుని సన్నిధిలో ఉండండి అని చెప్పి దేవుడు మనం పిలిస్తే మనం మాత్రం వీ డోంట్ టేక్ హీడ్ ఆఫ్ ద కాలింగ్ దట్ గాడ్ గేవ్ us. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోము. ఆయన మనకి ఇచ్చిన పిలుపుని మనం ఉపయోగించుకోమన్నమాట, నిర్లక్ష్యం చేస్తాం. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే మనం అట్లా నిర్లక్ష్యం చేసామో దేవుడు కోపం వస్తుంది. దేవుడు కోపం రాకుండా ఇప్పుడు బైబిల్లో చాలామందిని మనం చూడొచ్చు. మోషేని దేవుడు పిలిచినప్పుడు హోరేబ్ కొండ మీద మండుతున్న ఒక బుష్లో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే అంటాడు, హీ ట్రైస్ టు ఇగ్నోర్, హీ ట్రైస్ టు రిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. నేను ఏం మాట్లాడగలుగుతాను, నత్తి పెదవులు గలవాడిని. ఇప్పుడు ఒకవేళ జనాలు వచ్చి నన్ను ఏ దేవుడు పంపించాడని నన్ను అడిగితే దేవుడు అంటాడు ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పేసి దేవుడు మోషేతో మాట్లాడతాడు అనమాట. అయితే చాలాసార్లు అలాగే యోనాను కూడా చూసుకుంటే దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కాకపోతే యోనా ఏం చేస్తాడు, పారిపోయి తర్షీష్ పట్టణానికి వెళ్ళడానికి. దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, దేవుడు పిలుపుని మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఇస్తాడు, అప్పుడు మనం తప్పక ఆయన చెప్పిన మాట వింటాం అనమాట. సో ఎప్పుడైతే దేవుడు యోనా విషయంలో ఒక ప్రళయం వచ్చి అది తుఫాన్ వచ్చినప్పుడు యోనాని కిందన నీటిలో పడేయమని యోనా చెప్తాడు అనమాట. దేవుడు ఆ పరిస్థితి కల్పిస్తాడు. యోనా తన మార్గాలని సరళం చేసుకోవాలి, తన మార్గాలని దిద్దుకోవాలి అని చెప్పేసి దేవుడు యోనా అప్పుడు ఆ ప్రళయం ఆ తుఫాన్ అనేది ఇస్తాడు అనమాట. సో సైంటిఫికలీ స్పీకింగ్ ఒక తిమింగలం కడుపులో ఉండడం అనేది 3 రోజులు ఉండడం అనేది లిటరల్లీ ఇంపాసిబుల్. 3 గంటలు ఉంటేనే చాలా గొప్ప. అలాంటిది దేవుడు 3 రోజులు తిమింగలం కడుపులో యోనాన్ని తీసుకుని వెళ్ళి తన వాక్యాన్ని నెరవేర్చాడు. వెన్ యూ టేక్ హీడ్ టు ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క పిలుపుకి ఎప్పుడైతే తల ఒగ్గి ఒప్పుకుంటావో నీ జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు నీ ద్వారా అనేకమైన కార్యాలు చేయించగలుగుతాడు. మోషే విషయంలో కూడా అంతే. దేవుడు మోషేమో నేను నత్తి పెదవులు గలవాడిని, నేను జనాల్ని ఎక్కడ ఐ కాంట్ లీడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించలేను అని చెప్పేసి మోషే ఎప్పుడైతే చెప్తాడో దేవుడు మోషేని వాడుకుని ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు, యోర్దాన్ నదిని ఆపుతాడు, బలమైన గాడ్ని కూల్ చేస్తాడు అనమాట. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు వెన్ వీ టేక్ హీడ్ టు ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్. ఒకవేళ మనం దేవుని మాటని దేవుడి పిలుపుని మనం రిఫ్యూజ్ చేసి మనం పిలుపుని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవుని యొక్క పిలుపుని మనం నిర్లక్ష్యం చేసి మన పాత పద్ధతులకి పాత అలవాట్ల వైపు మనం మళ్ళీ వెళ్ళిపోతే జెర్మియా చాప్టర్ 11 verses 11లో దేవుడు చెప్తాడు, దో దే క్రై టు మీ ఐ విల్ నాట్ లిసన్ టు దెం. చూడండి, దో దే క్రై టు మీ ఐ విల్ నాట్ లిసన్ టు దెం. దేవుని దగ్గర నువ్వు ఎంత ఏడిచినా ఎంత మొరపెట్టినా దేవుడు వినడు అనమాట. మన ఏడుపుల్ని వీటిని దేవుడు వినకుందును. మనం ఎంత మొరపెట్టి గోజాడినా సరే అప్పుడు ఇంకా దేవుడు వినడు. ద షిప్ హ్యాస్ పాస్డ్. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేనప్పుడు మనం ఏం చేయలేం. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఒకటే చెప్తున్నాడు. Proverbs chapter 10 verses 17 says,
He is in the way of life that keepeth instruction, but he that refuseth reproof erreth. 10-17. వాడు జీవ మార్గంలో ఉన్నాడు, Hmm. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. సో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన కాలింగ్ని మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం మనం త్రోవ తప్పిన వాళ్ళు అవుతాం. ఎప్పుడైతే ఆయన మార్గాల్ని ఆయన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎప్పుడైతే అంగీకరించి దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తామో జీవ మార్గంలో నడుస్తాం. ద ఫైనల్ డెస్టినేషన్ విల్ బి రీచ్డ్ అనమాట. దేవుడు మన కోసం ఉంచిన ఆ కానాన్ దేశానికి మనం వెళ్ళడానికి గమ్యస్థానానికి. దేవుడు సాయం చేస్తాడు అనమాట. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దించింది కాక. ఆమేన్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడు ఎవరు మాట్లాడినా సరే, ప్రభు నాతో మాట్లాడు, నాకు నేర్పించు అని పాజిటివ్ దృక్పథంతో, అనుకూలమైన మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు మాట్లాడతాడు. జాన్ బాబా ఆడే చెప్తాడు నాకు తెలుసులే అనుకున్నాం అనుకోండి, ప్రభు ఏం మాట్లాడు. ఒక మాట తీయండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనము. ఒక్క మాట చాలు, ఒక్క మాట. 10వ అధ్యాయము డ్యూటెరోనమీ చాప్టర్ 10 వర్సెస్ 13. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నందున మాట కాక నీ దేవుడిని యెహోవా మరి నేను చేయమడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? గొర్రెలు తెమ్మన్నాడా? మేకలు తెమ్మన్నాడా? బట్టలు మార్చుకోమన్నాడా? గుండు గీయించుకోమన్నాడా? ఏమడుగుతున్నాడు? నీ మేలు కొరకు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నేను చెప్పిన మాట ఇంకొకరు చెప్తే ఇంకొక రకమైనగా ప్రభు బలపరుస్తాడు. నేను చెప్పిన మాటే ఇంకొకరు ప్రార్థనలో పెట్టి మాట్లాడితే ఇంకొక రకంగా ప్రభు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మాటలు గనక నీ హృదయంతో, నీ మాటతో ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శించినప్పుడు నీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఆయన దర్శించినప్పుడు నీ హృదయము మండుతుంది. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా? ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అన్న గ్రామం నుంచి వెళుతూ ఉంటే కదా, యేసు ప్రభు వాళ్ళ మధ్యకు వస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆత్మస్వరూపి వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళతో పాటు నడుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఈయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా? ఎస్, ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడినప్పుడు హృదయం మండుతుంది. హృదయం మండుతుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, హృదయము ఒప్పించబడుతుంది. హృదయము ఒప్పించబడుతుంది. ఓ, నేను వాక్యాన్ని వెంబడించాలి, నా దేవుని స్తుతించాలి, నా ప్రభు నేను వెంబడించాలి అన్న కన్విక్షన్ అండ్ కన్వర్షన్ నిన్ను ఒప్పింపజేసి నిన్ను మార్పు చేస్తుంది. ప్రస్తుతం ఓకే, ఆ యొక్క మేలు కొరకు, నీ మేలు కొరకు అని నొక్కి ఒక్కడించాడు. అక్కడ ఎన్నిసార్లు చదివావు నువ్వు? నేను కూడా చదివాను. నీ మేలు కొరకు. ఆయన ఏం చేసినా నీ మేలు కొరకు ఏం చేస్తున్నాడు? కట్టడలు, విధులు పెడుతున్నాడు. అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని కొన్ని కట్టడలు, విధులు పెడుతున్నాడు. ఎందుకు? ఆయన గురించి కాదు, దేవుని గురించి కాదు, ఆయన సంఘం గురించి కాదు, ఆయన ప్రజల గురించి కాదు, నీ మేలు కొరకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి డేవిడ్ బాబు, ఎస్, మరి బ్యాంక్లో మా మేనేజర్స్ మీటింగ్స్ అయ్యి జరిగినప్పుడు, ఆఫీసర్స్ మీటింగ్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఉపోద్ఘాతము, ఏదో ఒక చిన్న కథ, ఒక స్టోరీ చెప్తారు. మంచి టాపిక్ ఆయన తీసుకున్నాడు. ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మాట్లాడే విధానము, మాట్లాడే జిస్ట్, వాట్ ఈజ్ ఎసెన్స్, అదొకటి. చెప్పే విధానము, చెప్పే విధానములో మనుషులు ఆకట్టుకోవాలి. న్యూ ప్రీచర్స్ ఉన్నారు మన మధ్యన, సిస్టర్స్ ఉన్నారు. దయచేసి రానున్న దినములో మీరు కూడా మంచిగా మాట్లాడాలి. దేవుని కోసం, దేవుని కోసం పనిచేసే వ్యక్తులుగా మీరు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోండి. మరి మనోడు ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడినట్టు తీసుకుని వెళ్ళాడు. మరి చెప్పాలనుకున్న మాటని ఒక రీతిలో తీసుకొని వచ్చాడు. ఎలాగా? మరి దొంగ పట్టబడ్డాడు, వాడిని కొడుతూ ఉన్నారు జనాలు, వాడిని ప్రాబ్లం అడిగి, వాడిని తెలుసుకుని, వాడిని పరామర్శించి, వాడికి డబ్బులు కట్టి, వాడిని విడిపించాడు, వాడికి ఫేవర్ పొందుకున్నాడు. మరలా రెండోసారి అదే దొంగతనంలో పట్టబడ్డాడు. మరలొకసారి
వాడు జైలుకి తీసుకొని రాబడ్డాడు, కోర్టుకి తరలించారు. కోర్టులో జడ్జి గారు ఉన్నారు. ప్రస్తుతం జడ్జి గారు ఉన్నారు. ప్రభు క్షమించే కాలము, ప్రస్తుత కాలము, ప్రభు క్షమించే కాలము. ఒక దినమున ఆయనే జడ్జిగా రానన్నాడు, తీర్పరిగా రానన్నాడు. అప్పుడు మరలా నిన్ను ఈ విధంగా క్షమించాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్షమించిన రీతిలో మరలా ఆయన జడ్జిగా వచ్చినప్పుడు ఆయన క్షమించడు. జడ్జిగా వచ్చినప్పుడు ఆయన తీర్చే విధానము, నువ్వు మోసము చేసిన దానికి, నువ్వు చేసిన మోసమునకు తగిన రీతిలో శిక్ష వేసే దినము, ఆ దినము రాకముందే సమాధాన పడదాము, మనం బ్రతుకులు మార్చుకుందాము. ఆయన ఏమి కోరట్లేదు మన నుంచి, నీ జీవితము మార్చుకో. క్రైస్తత్వము బ్రతుకులు మారుస్తుంది, మతము కాదు మార్చేది. లోకములో అనేక మంది అపార్థం చేసుకుంటున్నారు. వాక్యము ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్థం అవుతుంది. ఎందుకంటే ఇది ఆత్మానుసారంగా కట్టబడ్డది కనుక. యేసు ప్రభువు చెప్తాడు, మరి నేను నా రాజ్యం స్థాపించడానికి వచ్చాను. ఏ రాజ్యము? పరలోక రాజ్యము. మీ రాజ్యం వచ్చునుగాక ప్రార్థన నేర్పించాడు యేసయ్య. అప్పుడున్న రాజుగారు అనుకున్నారు, అయ్య బాబాయ్ నా రాజ్యం వెళ్ళిపోద్ది. ప్రజలందరూ కూడా లోకానుసారంగా అర్థం చేసుకుంటారు, కానీ ఆత్మానుసారంగా వాక్యము అర్థం చేసుకోలేరు. సో తీసుకున్న విధానము గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో. పాస్టర్ క్రిస్టఫర్ గారు మరి ఆయన వాక్యం చెప్పే ముందుగా మరి ప్రభుని ఎంతగానో ఘనపరిచేవాడు, ప్రభుని పైకెత్తేవాడు. నేను ఎన్నోసార్లు అనుకుంటాను ఆ టైప్లో నేను చెయ్యాలనుకుంటాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతుంటాను, వేరే విధంగా వెళ్ళిపోతుంటుంది. ఆయనలో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రభుని పైకెత్తడము, ప్రభుని ఘనపరచడము. ప్రతి ఒక్కరు కూడా ఆయన తట్టు ఆకర్షించబడతారు. అప్పుడు ఆయన చెప్పే మెసేజ్ చెప్తాడు. ప్రస్తుతం ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఆ తలాంతు ఏమిటన్నది మీరు గ్రహించుకోవాలి. ఆ తలాంతు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు ఆయన. ఎవరికి ఏ తలాంతు లేకుండా చేయడు. ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇస్తాడు. ఆ ఒక్క తలాంతు నీవు వాడుకోలేదా, అది కూడా తీసేసి ఇంకోటికి ఇచ్చేస్తాడు. అది కూడా ఒక్క తలాంతు కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ స్థితి రాకముందే లెట్ us యూజ్ ప్రైజ్. నీకు ఇచ్చినటువంటి తలాంతు దేవుని కోసం వాడదాము. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి సందేశంలోనికి వెళదాము. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 12వ వచ్చాము. 2 Chronicles chapter 7, 2 Chronicles chapter 7 verses 12. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దయగల ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డల సాక్ష్యముల ద్వారా, హెచ్చరికల ద్వారా నన్ను మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. జీవము గల దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు, బంధకము నుంచి విడిపించగలిగిన దేవుడవు, మా మధ్యన ఆత్మస్వరూపిగా జీవిస్తూ ఉన్నవాడును అనువాడు నన్ను రుజువుపరుచుకుంటున్న దేవా, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఏ విధముగా మీ పరిచర్య చేయాలో, ఏ విధముగా నీ బిడ్డలమైన మేము ప్రతి ఒక్కరము మీ రాకడికై మేము ఏ విధంగా సిద్ధపడాలో దేవా మాకు నేర్పించండి. అల్పులము, అయోగ్యులము, తెలివి లేని వారము, తెలివి తక్కువ వాళ్ళము దేవా, నిరుపయోగులం తండ్రి. మేము మాట్లాడితే గొడవలు అయిపోతాయి, నేను సాక్ష్యం చెప్తే గొడవలు అయిపోతాయి. అటువంటి మమ్ములను ప్రభువా మీరు నిలవబెట్టి, క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టి నీ యొక్క వాక్యమును నిన్ను ఘనపరచగలిగే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మా యొక్క జీవితము ద్వారా, మా యొక్క సాక్ష్యములు, వాక్యము ద్వారా ప్రజలు నీ తట్టు ఆకర్షింపబడగలిగే కృపను దయచేయమని, నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆయన చెప్తున్నాడు? మరి సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు. యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై, ప్రైజ్ ది లార్డ్, ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీ ప్రార్థన నాకు వినపడ్డది కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినపడ్డది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 31లో, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 31, కొర్నేలి నీ ప్రార్థన నాకు వినపడ్డది. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన అన్ని వేళలా కూడా నీ యొక్క ఇష్టము చొప్పున కాదు చేసేది. నీ ప్రార్థన నీ ఆలోచనల ప్రకారం కాదు చేసేది. నీకు ఏది స్వార్థమో నీ యొక్క కోరికలు ఆయన ముందు పెట్టడానికి కాదు యేసయ్య ఉన్నది. నీ యొక్క కోరికలు ఒకటి చేసుకుని వెళ్ళడానికి కాదు ఆయన ఉన్నది. ఆయన చిత్తము నెరిగి, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా సరే అది నిస్తాడంట వాక్యం చెప్తుంది.
ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. సో ఆయన చిత్తం ఏమిటి? ఆయన వాక్యం చదివితే ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా సరే ఆయన ఇవ్వగల సమర్థుడు. కొర్నేలి నీ ప్రార్థన వినబడ్డది. మోషే ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన ఉన్నాడు. చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు నేను చెప్పడానికి కాదు. ప్రజలు 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో 12వ వచనంలో ఉన్నాం కదా. 2 Chronicles chapter 7 verses 12, యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాడు. ఏమని? నేను నీ విన్నపమును అంగీకరించి, ఈ స్థలమును నాకు ప్రైజ్ ది లార్డ్. అంగీకరించి అంటే వినడం కాదు, అప్రూవ్డ్. హీ హాజ్ అగ్రీడ్, హీ హాజ్ శాంక్షన్డ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించే మందిరముగా కోరుకున్నాను. ఈ స్థలమును నాకు బలులు అర్పించే మందిరముగా. ప్రైజ్ ది లార్డ్. బలులు అర్పించే మందిరము. నూతన నిబంధన కాలంలో న్యూ టెస్టిమెంట్ సంఘములో నీవు నేను కూడా మరి దేవునికి ఒక జీవము గల అర్పణము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమన్స్ చాప్టర్ 12 verses 1. రోమా 12:1. కాబట్టి జీవము గల సహోదరులారా, జీవము చదవండి. కాబట్టి సహోదరులారా, ఆ. పరిశుద్ధమును ఆ. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆ. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆ. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. Present your bodies a living sacrifice. Present your body as a living sacrifice. మరి గతించిన కాలంలో ఒక పశువును వధించి దేవుడికి ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తుంటారు? కోడను గొర్రెను తీసుకువెళ్ళి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వధించేస్తారు. ఆ మాంసం తీసుకెళ్ళి వండుకుంటారు ఇంట్లో కదా. అవునా కదా? నేను ఒకసారి గవర్పాలెం బ్రాంచ్లో పనిచేస్తుంటే మా సబ్ స్టాఫ్, సార్ ఈరోజు మాకు బయటికి భోజనానికి రావాలని అన్నాడు. ఏంటయ్యా స్పెషల్? ఈరోజు అమ్మవారికి బలి ఇచ్చానండి, ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి, అందరికీ భోజనాలు పెడతాను అంటే గొర్రెపోతుని వధిస్తున్నాడు, అందరికీ భోజనాలు పెడతాడు. సో దేవుడు పూజ అయిపోయింది, ప్రజల పూజ కూడా అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పూజ అయిపోయింది, మనుషులకు కూడా దాన్ని తీసుకువెళ్ళి అక్కడ వదిలేడు. ఏం చేస్తాడు? దాన్ని తీసుకొచ్చి ముక్కలు చేసి అక్కడ వధించడం వరకే దేవుడికి ఇచ్చేది. తర్వాత అందరికీ భోజనం. అయ్యా నేను రానయ్యా, నాకు వీలవ్వదు, అందులోకి అలాంటి భోజనం నేను చెయ్యనులే అంటే అయిపోయింది. సాయంత్రం వచ్చి, సార్ సాయంత్రం తలకాయ మాంసం వండుతున్నాం సార్, తలకాయ మాంసం సార్ రండి సార్ చాలా బాగుంటుంది. అరే బాగుంటుంది నాకు తెలుసు, కానీ ఆ తలకాయ నేను తిన్నాను. నువ్వే తలకాయనైతే అక్కడ పెట్టావో ఆ తలకాయ నేను తిన్నయ్యా. చూస్తున్నారా మనుషులు ఏమిస్తున్నారు? ఎ డెడ్, చంపబడి దాన్ని బలిగా ఇస్తున్నారు. కానీ మనము సజీవయాగముగా, యు ఆర్ ఏ లివింగ్ సాక్రిఫైస్ అంటూ ద లార్డ్. You yourself, you have to be present yourself. I will not take you and present. I will not take her and present. వాళ్ళని వీళ్ళని నేను తీసుకొచ్చి ప్రజెంట్ చేయను. ఐ విల్ మేక్ యూ టు ప్రజెంట్. యూ యాక్సెప్ట్ ఇట్. నువ్వు దాన్ని అంగీకరించు. ఎస్, ఐ బి ఏ లివింగ్ సాక్రిఫైస్. నేను అవకాశం ఇస్తుంటాను జీవమగల దేవుని యొక్క మీరు సాక్షులుగా ఉండడానికి. జీవమగల దేవునికి ఒక అర్పణగా, ప్రాణముతో, ప్రాణము కలిగిన ఒక అర్పణగా మీరు ఉండాలి అని నేను ప్రయాసపడుతుంటాను. దాన్ని ఏం చేయాలి? జాన్ బాబు చెప్పాడు ఆ మాట. ఏం చేయాలి? నీ మేలు కొరకాయ. క్రైస్తవులా, నీ మేలు కొరకాయ. నేను ఏదైతే చెప్పానంటే నీ మేలు కొరకాయ. నువ్వు సొంటేం వెళితే నాకేమి వాళ్ళు కట్టలు ఇచ్చారు డబ్బులు, అక్కడికి వచ్చిన రూపాయి నేను తీసుకోవట్లేదు. ఈగో ఎవరు వెళ్తున్నారు ఈవేళ? ఆఫరింగ్స్ తీయొద్దని చెప్పు. అక్కడ ఫుల్ టైం మినిస్టర్ వచ్చేవాడుకు ఆఫరింగ్స్ వద్దు చెప్పు అక్కడ. ఓకే, అక్కడికి నాది రూపాయి ఖర్చే, కానీ అక్కడి నుంచి నాకేం వస్తుంది అనుకోవద్దు దయచేసి. ప్రైజ్ ది లార్డ్. ఎ లివింగ్ సాక్రిఫైస్. మనకు నొప్పి ఉండాలి. నువ్వు చేసే త్యాగము సాక్రిఫైస్. ఏంటది? త్యాగం. అది అర్పణ త్యాగపూరితమైంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇచ్చే అర్పణ త్యాగపూరితమైంది. 1000 రూపాయలు ఉన్నాయి, ఈ నెలంతా గడవాలి ఎలాగా? ఈ నెలంతా గడవాలి ఎలాగా? చాలా కష్టం.
కానీ అందులోంచి నువ్వు ఇవ్వగలిగింది 50, 100, 200. ప్రస్తుతం ఎప్పుడైతే దేవునికి ఇస్తావో కొంచెం బాధాకరమే. కొంచెం ఏంటి, ఆ 1000 రూపాయలు ఇవ్వడం ఇంకా బాధాకరం. సో ఇట్ విల్ ప్రిక్ యూ, నిన్ను గుచ్చాలి. నిన్ను బాధ పెట్టడం కాదు, ఎస్, నిన్ను ఆ పరిస్థితి గుండా నిన్ను వేదన చెందించాలి. ప్రస్తుతం నువ్వు ఇచ్చే అర్పణ నీకు వేదన కలిగించాలి. జీవము గల అర్పణము సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుడని దేవునికి వాత్సల్యం బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా అర్పిస్తున్నాము. మనకు మనంగా మీరిచ్చే కానుకలు దశంభాగాలు కాదు సజీవ యాగంగా అర్పించేది. నేను ఉదాహరణ చెప్పానంతే, డబ్బుతో కంపేర్ చేస్తే పూర్తిగా అర్థమవుద్దని. రోజంతా పనిచేసి వచ్చారు పాపం, 1 గంట కూర్చోవడం చాలా కష్టం. రోజంతా పనిచేసి వచ్చారు, అక్కడ హాయిగా కూర్చోవడం కాదు, ఏసీలో ఇటు తిరగాలి అటు తిరగాలి, కరెంటు ఉండదు, చెమటలు కారుతుంటాయి, బోల్డ్ ప్రశ్నలు వేస్తుంటారు, అడ్వకేట్స్ వస్తుంటారు, లాయర్లు వస్తుంటారు, జడ్జిలకు సమాధానం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను. రోజంతా మరి ఒక 10 మంది కస్టమర్లు నిలబడేవారు. పైనుండి ఆఫీస్ నుండి ఫోన్, జోనల్ ఆఫీస్ నుండి పలానా లోన్స్ ఏమయ్యాయి, పలానాది రికవరీస్ ఏమైంది, వాళ్ళ జవాబు చెప్పాలి, వచ్చిన కస్టమర్ జవాబు చెప్పాలి. ఎంత టెన్షన్గా ఉంటుందో. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ మీటింగ్. కష్టమే కదా, కానీ నా కోసం అప్పుడు సేవకులు చెప్పేవారు, నీ కోసం చేసావు, దేవుని కోసం నువ్వేం చేసావు? నీ కోసం చేసావు, నీ పిల్లల కోసం నువ్వు కష్టపడ్డావు, డబ్బులు వస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని కొనుక్కెళ్ళాలి, నీ కోసం నువ్వు చేసావు. దేవుని కోసం ఏం చేసావు? దేవుని కోసం ఏమీ చేయలేదు. 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేసావా? ప్రభుకి తెలుసు కదా, నేను రోజంతా తలిసిపోయాను, దేవునికి తెలీదా? గివింగ్, నీకు నొప్పి కలిగే వరకు ఇవ్వడం. ఏమిటది? డబ్బు గురించి కాదు, ఆ విధానము. నీకు నీవుగా బలిగా అర్పించుకోవడం, నీకు నీవుగా త్యాగపూర్తంగా, నీకు నీవుగా అర్పణ. ఏ లివింగ్ సాక్రిఫైస్, జీవిస్తున్న సజీవ సాక్షిగా ఎంతవరకు ఉంటున్నాము? నేను రొటీన్ పెట్టాను, నాకు బాగున్నా బాగోకపోయినా 2వ శుక్రవారము హోల్ నైట్ ప్రేయర్ జరగాలి. మరి శుక్రవారం పొద్దున్న నాకున్న బలహీనతను బట్టి నైట్ కూర్చోలేను, ప్రేయర్ జరపలేము అనుకున్నాను. ప్రస్తుతంలో నేను 1 గంట ఉండి పడుకోవచ్చు, ఎవరైనా కంటిన్యూ చేస్తారులే అనుకున్నాను. ఈవేళ 12లోగా ముగించేద్దాంలే అనుకున్నాను. కానీ 1 గంటన్నర, 2 అయిపోయింది. ప్రభు నడిపించాడు. ఒక్కరోజు నిద్రపోతే లాస్ అయింది ఏమీ లేదు, ఉద్యోగం పోదు. ఒకరోజు భోజనం మానేస్తే పోయిందేమీ లేదు. ప్రైస్తల్లా. డ్యూటీకి ప్రాధాన్యత ఇస్తాం, స్కూలుకు ప్రాధాన్యత ఇస్తాం, వెళ్ళాలి ఖచ్చితంగా, అయ్య బాబాయ్. ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తాం, వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తాం. దేనికి ప్రాధాన్యత ఏమో? ప్రార్థనకి. అన్నీ ఖాళీగా ఉంటాయి, అన్నీ క్షేమంగా ఉంటాయి. ప్రస్తుతంలో అన్నీ చక్కగా ఉంటాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. అది సరైన మాట. అన్నీ అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైన అర్పణ కాదు ఆయన కోరింది. నీ హృదయం నొప్పించబడాలి, బాధలో దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకు గడపాలి? అనేక మంది అవసరతలో ఉన్నారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు, కాళ్ళు విరిగి 3 నెలలు 4 నెలలు బట్టి నడవలేకుండా ఉన్నాడు వ్యక్తి. ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నీ కోసం ప్రార్థన చేయాలి అందరూ కదా. మనం ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తారో, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి మరి ఇతరులు కూడా నీ కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. ఎవరైనా ప్రార్థన వినే దేవుడు. కొర్నేలి ప్రార్థన విన్నాడు, మోషే ప్రార్థన విన్నాడు. ఇక్కడ సొలొమోను యొక్క ప్రార్థన గురించి వస్తున్నాము. యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఏమని? నేను నీ విన్నపము అంగీకరించి, వినడం కాదు ఇది,
అంగీకరించడము. ఓ థ్యాంక్ యూ జీసస్. అంగీకరించడం మీన్స్ శాంక్షన్డ్, యాక్సెప్టెడ్, శాంక్షన్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా రేపు సెలవు కావాలి, విన్నాడు ఆయన. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్, లీవ్ గ్రాంటెడ్ అంటే అంగీకరించాడు అనమాట. ఓకే, ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకున్నాను. బలులు అర్పించే స్థలము, దేవునికి బలియాగముగా చేసే స్థలము, నీవు నేను కూడా దేవునికి జీవము గల అర్పణగా ప్రభు కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో అనేక మంది ఉండగా నిన్ను నన్ను కోరుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు పక్కకి వెళ్ళావా, ఇంకొక కోడిని తీసుకురాగలడు, ఇంకొక గొర్రెని తీసుకురాగలడు. ప్రభువా, నీ యొక్క జీవము గల దేవునికి ఎన్నో ఒక సజీవ యాగంగా ప్రభు నన్ను తయారు చేయండి, నన్ను తయారు చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట ఉంది, జేమ్స్ చాప్టర్ 4:17, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. యాకోబు 4వ అధ్యాయము 17వ వచనము. నోయింగ్ టు డూ గుడ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మేలైనది చేయనెరిగి, మేలైనది చేయనెరిగి, అలాగు చేయని వానికి అలాగూ చెయ్యకపోతే పాపము కలుగును. వాట్ ఈస్ సిన్? ఏమిటి పాపం? విశ్వాసులు వెళ్ళి వ్యభిచారం చేస్తారా? వ్యభిచారులు బాటిల్ కొనుక్కుని విశ్వాస వెళ్ళి సినిమా హాల్కి లైన్లో నిలబడతాడా? విశ్వాస వెళ్ళి మందు షాప్ దగ్గర హెల్మెట్ వేసుకొని బీరు బాటిల్ కొంటాడా? ఆ మందు షాపు క్రాస్ అయ్యేటప్పుడు చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది. వీళ్ళు హెల్మెట్ తీయట్లేదు చూడు, వీళ్ళు హెల్మెట్ తీయకుండా లైన్లో ఉన్నాడు. మొన్న సాయంత్రం వచ్చేస్తుంటే ఒక లేడీ షాప్ దగ్గర నుండి చిల్లర తీసుకొని వెళ్తుంది. ప్రభు నన్ను క్షమించాలి, ఆమె నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆమె మందు కొనుక్కోవడానికి వెళ్ళలేదు, చిల్లర అవసరం వెళ్ళింది. తనకి ఆటో దిగింది, చిల్లర కావాలి, అక్కడ షాప్ ఉంది, అమ్మ బాబు చిల్లర కోసం వెళ్ళింది, చిల్లర తీసుకొని వస్తుంది. వచ్చేటప్పుడు తాను సిగ్గుపడుతుంది. తన వాళ్ళు ఎవరైనా చూస్తే మందుల షాపుకి వెళ్ళి వస్తుందని అనుకుంటారే అని తను సిగ్గుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మేలైనది చేయనెరిగి. ఏమిటి మేలైంది? నీ సహోదరుడు బాగున్నప్పుడు అతన్ని దర్శించాలి, అతని కోసం ప్రార్థన చేయాలి. నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను దర్శించావా? నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను పరామర్శించావా? నాకు బట్టలు లేనప్పుడు నువ్వు నాకు బట్టలు ఇచ్చావా? నువ్వెప్పుడు దిగంబరుడుగా ఉన్నావు ప్రభువా? నువ్వెప్పుడు మరి ఆకలిగొని ఉన్నావు ప్రభువా? నువ్వెప్పుడు అనారోగ్యంతో ఉన్నావు ప్రభువా? ఈ నా సహోదరులను ఒకటి చేస్తే నాకు చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. మేలైనది చేయనెరిగి. ఏం చేస్తాం? మేలైంది ప్రార్థన చేస్తామా? ఉపవాసం ఉన్నామా? అది మహా కష్టం. ఎవరినైనా దర్శించామా? ఎవరిని దర్శిస్తామో? ముఖ్యంగా ఎవరు అనారోగ్యంలో ఉన్నారో, ఎవరు సమస్యలో ఉన్నారో వాళ్ళని దర్శిస్తుంటాము. మరి నేను అందరినీ లిస్ట్ పెట్టుకుని లైన్గా దర్శించుకొచ్చాను. నాకు ఒక వీక్నెస్ ఉంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో కానుకిస్తారు, తీసుకోవాలి. వద్దు అంటే బాగోదు, బాధపడతారు. ఒక వ్యక్తి అలాగే కానుక పంపించేవాడు ప్రతి నెల, గోపీచంద్ అని, చాలామందికి తెలుసు. 2-3 నెలలు బట్టి ఆయన ప్రార్థనకు రాలేదు. బాబు నువ్వు ప్రార్థనకు రాకుండా జూమ్లోకి నెలకు ఒక్కసారి నువ్వు అటెండ్ అవ్వు, వాక్యం విను. నా నుంచి నువ్వు వాక్యం వినకుండా నీ యొక్క రూపాయి నేను తీసుకోలేను, నెక్స్ట్ టైం నేను తీసుకోను అబ్బాయి అని చెప్పాను. అయినా సరే అలాగే ప్రేయర్కి రావట్లేదు మాత్రం ప్రతి నెల కొంత కానుక పంపిస్తున్నాడు. నేను రిటర్న్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. రిటర్న్ చేశాను. ఇంకప్పటి నుంచి ప్రేయర్కి రావడం మానేశాడు. నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ వర్ది టు టేక్ హిజ్ 1 రూపీ. నా ద్వారా అతను పోషించబడకపోతే, నా ద్వారా పోషించబడ్డా నేను హక్కుదారుని, జీతానికి పాత్రుని, నేను హక్కుదారుని. నేను పని చేయకుండా జీతం తీసుకున్నట్టు అవుద్ది. అందుకే నీవు ప్రార్థనకు రాకుండా నీవు కానుక పంపిస్తే నేను తీసుకున్న అబ్బాయి అంతకుముందు చెప్పాను, అయినా సరే అదే పని చేశాడు. ఎలాగో ప్రార్థన చేస్తున్నారు కదా, ఎస్ ప్రార్థన చేస్తాం. నువ్వే కాదు, నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తాను నేను. ఇట్ ఈజ్ మై డ్యూటీ టు ప్రే.
ప్రస్తుతం మేలైనది చేయనెరిగియు, మరలా వచ్చాను, మేలైనది చేయనెరిగియు ఆ విధంగా చేయకపోతే వాడి పాపం కలుగుతుంది. నీ నీ కెపాసిటీ, నీ ఎబిలిటీ, నీ సామర్థ్యం చొప్పున నీవేమి చేయగలవో మేలైంది. గిన్నెలే కడగలవో, వంటే చేయగలవో, నీ బండి వేసుకుని నలుగురిని తీసుకుని వెళ్ళగలవో ప్రార్థనకి. ప్రైజ్ ది లార్డ్. నా కారు వేసుకుని సేవకుని తీసుకెళ్ళేవాడు, నా సొంత పెట్రోలు, నా సొంత టైం పెట్టుకుని. గొప్ప కాదు చెప్పేది, దయచేసి ఆయన చెప్పేవారు, ఆయన చెప్పారు కనుక మాట చెప్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చినా ట్యాంక్ ఫుల్ చేసుకుని వస్తారండి. పలానా వ్యక్తి వస్తే ట్యాంక్ ఖాళీ చేసుకుని వస్తాడు. చెప్పాడు కనుక ఆ మాట చెప్తున్నాను. నేనంత గొప్ప అని కాదు, దేవుని కోసం ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ ఫర్ ద లార్డ్, వన్ డే యూ విల్ రీప్. దేవుని కోసం పెట్టుబడి పెట్టండి, దేవుని కోసం పెట్టుబడి పెట్టండి. ఖచ్చితంగా ఒక రోజుకి వస్తుంది. నేను మర్చిపోవచ్చు, నా దేవుడు మర్చిపోడు. నీ భర్త మర్చిపోవచ్చు, నీ భార్య మర్చిపోవచ్చు, నీ దేవుడు మర్చిపోడు. సచ్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈజ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మేలైనది చేయనెరిగి, వెనక్కి పెట్టుకోవద్దు. మేలైనది చేయగలవా, చెయ్యి వెనక్కి పెట్టుకోవద్దు. ఆడు పడిపోయాడు అక్కడ, లేవనెత్తుదాము, చెయ్యి వెనక్కి పెట్టుకోవద్దు. మేలైనది చేయనెరిగి ఆ విధంగా చేయకపోతే పాపము కలుగుతుంది. ఏదో గొప్ప పాపం కాదని నువ్వు చేసేది, చిన్న చిన్న విషయంలో ఆయన తీసి పక్కన పెట్టేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇంకొక మాట ఆఖరిగా ఇర్మియా 48వ అధ్యాయము 10వ వచనం. జెరమియా చాప్టర్ 48 verse 10. యెహోవా యొక్క కార్యము అశ్రద్ధగా చేయవాడు. వెళ్దాం లేదు, ఎప్పుడు చెప్తుంటారు అలాగా, చూద్దాం లేదు. అశ్రద్ధ, అశ్రద్ధ. ఇర్మియా 48:10 చదవండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. మై గాడ్, హి ఇస్ ఎ కర్స్డ్ మ్యాన్. శాపగ్రస్తుడు. రక్తము వార్చకుండా, రక్తము వార్చకుండా ఖడ్గము దూయువాడు, ఖడ్గము దూయివాడు కూడా శాపగ్రస్తుడగును గాక. శాపగ్రస్తుడు. ఖడ్గము ఏమిటి? ఖడ్గము దేవుని వాక్యము. ఖడ్గము ఇది దూసినప్పుడు రక్తం వస్తుంది, గాయమవుతుంది, గాయమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఖడ్గం వాడినప్పుడు ఖచ్చితంగా నొప్పించబడుతుంది. ఒకళ్ళు నొప్పించబడలేదా, నేను శాపగ్రస్తుని అవుతాను. నిన్ను నొప్పించాలి, నిన్ను సరిచేయాలి, నిన్ను కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయొద్దండి. నువ్వు చేయగలిగిన కార్యము, నువ్వు చేయగలిగిన కార్యము అశ్రద్ధగా చేయొద్దు. నువ్వు చేయకపోతే ఆగిపోదు, ఇంకో కౌన్కి ఇసుకగా నేను లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధపడ్డాను, నా కంజిరి చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ మ్యూజిక్లు సింగర్స్ అక్కర్లేదు, నాకు కంజిరి ఒక మైక్ ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. నేను పాడుకోగలను, కంజిరి కొట్టుకోగలను. అందుకే స్టాండ్ బై ఇక్కడ పెట్టుకున్నాను. ఎవడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు. సిద్ధపడ్డాను, కంజరి తీసుకొని సిద్ధపడ్డాను. మా మనవరాలు వచ్చి ట్రై చేస్తారు తాతగారు అంది. ట్రై చేసింది, సక్సెస్ అయింది ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కార్యం అశ్రద్ధ చేయొద్దు, యెహోవా కార్యం అశ్రద్ధ చేయొద్దు. శాపగ్రస్తులు అయిపోతాం. ఓకే ప్రభువా, నన్ను మమ్మల్ని అటువంటి శాపములు పడనివ్వకుండా మమ్మల్ని తప్పించండి ప్రభువా, మమ్మల్ని తప్పించండి. ఆయన మనవి వినేవాడు. నీ మనవి, నీ విన్నపము అంగీకరించాను. కొర్నేలు మనం అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ప్రార్థనను అంగీకరించాడు. ఆయన కోరేది ఏంటంటే సజీవ యాగంగా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నన్ను మమ్మల్ని సజీవ యాగంగా తయారు చేయండి. మీ చేతిలో లభ్యమైన స్థితిలో మేము ఉంటాము ప్రభువా. నీ మహిమార్థమే నిలబెట్టుకోండి. మేలైనది చేయనెరిగి ఆ విధంగా చేయకపోతే మాత్రం పాపం కలుగుతుంది. అటువంటి పాపలు ప్రభు మమ్మల్ని పడవేయద్దు. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ జీసస్, వి బ్లెస్ యు లార్డ్. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ. ప్రకాష్ ప్రార్థన చేస్తావు కదా? గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీర్చావు. గత కాలమంత నీవు
మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీర్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. ఇంచి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మాతలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మాతలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. ఉత్తేజపరచి తృప్తినిచ్చావు, స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. ప్లీజ్ ప్రే. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, శుద్ధాత్మక అన్యోన్య సహవాసం నిరంతరం ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడయుండి సదా నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్నమ్మల గారు ప్రైజ్ ద లార్డ్. జాషువా, జమీమా, నిస్సి, సారీ మీకు భోజనాలు పెట్టలేకపోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఓకే. జ్యోతి అండ్ శీతల్ ప్రైజ్ ద లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ సామ్యుయల్ షా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మేరీ అండ్ పీటర్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నాని బాబు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కాలేబ్ ఫిబే, గాడ్ బ్లెస్ యూ. ఉషారాణి, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.